హాయ్ గైస్, ఫైనల్లీ వీఆర్ గోయింగ్ డిమార్ట్. ఇది నిన్ననే స్టార్ట్ అయింది అనేది ఉగాది నాడు. బట్ ఏం చెప్తాం, మనకు కొంచెం లేట్గా తెలిసింది ఇన్ఫర్మేషన్. చలో ఈరోజు పోదాం. యాజ్ యూజువల్ మన జైత్యాల సెంటర్ నుండి ఈ గడియారం. సో గడియారం నుండి డైరెక్ట్ తీన్ కని దగ్గర నుండి వెళ్ళి నిజామాబాద్ రూట్ ఎక్కుతాం. నిజామాబాద్ రూట్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ దాటింది అంటే మనకు హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది కదా. ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర మనకు ఈ పెట్రోల్ ప్లస్ సిఎన్జి, నాకు తెలిసి జైత్యాల్లో ఇదే ఫస్ట్ సిఎన్జి అనుకుంటా. మంచినీళ్ళ బావి ఆపోజిట్లోనే మడలయ్య టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ శివుంది టెంపుల్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దాటాలి, ఎందుకంటే అటుండెళ్ళి ఇటుండెళ్ళి వస్తూనే ఉంటాయి నిజామాబాద్ రూట్ కాబట్టి. ఇక మన హైవే ఎక్కింది అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడే. దగ్గర ఓ 200 మీటర్స్ ఆర్ 300 మీటర్స్ డిస్టెన్స్ నుండే మనకు డిమార్ట్ లోగో కనిపిస్తుంది. మనకి ఇక్కడ జైత్యాల రిలయన్స్ రిమైనింగ్ కూడా ఉన్నాయి, కానీ డిమార్ట్ స్పెషల్ ఏంటర్ అని అంటే డైరెక్ట్ బిల్స్ అనేటివి అక్కడ పేస్ చేసి చెప్తాడు. నువ్వు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చినావా ఆఫ్లైన్ ఆర్డర్ ఇచ్చినావా అనేటివి ఉండవు. ఏవి కూడా ఏదైనా సరే కదా, పేనమ్మా కొనుక్కున్నావా బిల్ చేసినావా చలో వెళ్ళొచ్చుడు. ఈ అపార్ట్మెంట్స్ అయితే జైత్యాలు స్టార్టింగ్లో నుండి ఉన్నాయనుకుంటా, ఇప్పటికీ రన్ అవుతూనే ఉన్నది. ఇక్కడికి వెళ్ళి ఇది సైడ్కి మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా స్వప్న ధాబా. మనకు జైత్యాల మున్సిపల్ అర్బన్ పార్క్ అంబర్పేట్ సైడ్ ఆల్రెడీ దాన్ని వీడియో వేసి పెట్టినాం. మనకు అక్కడ ఒకటి కనిపిస్తుంది యూసిల్లా రైట్ సైడ్ కార్నర్లో హైట్కి, అదే మన డిమార్ట్. జైత్యాలకి డిమార్ట్ వచ్చి లేట్ వచ్చింది, మళ్ళీ అది ఉండు కూడా జైత్యాల సిటీకి కొంచెం దూరంగా ఉన్నది. కానీ లోగో దాన్ని చూస్తే డిఫరెంట్ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మ్యాక్సిమం మనకు ఆటోలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఏంట్రా అంటే బస్సులు కనుక ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉంటే ఆల్మోస్ట్ ఇక చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ దిగి గతం రిక్వెస్ట్ బస్ స్టాప్ పాయింట్ కనుక డిమార్ట్ అరేంజ్ చేసేది ఉంటే ఇక కిరాకో రేంజ్ ఉంటుంది. మనకు ఇటు ఫ్రంట్లో వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఇచ్చిండు. ఇక కొంతమంది సైడ్లో అడ్జెత్తున్నారు, కానీ వీళ్ళు సెక్యూరిటీ స్టాఫ్ రిక్వెస్ట్ చేసి ఆ వెనుక పక్క పెద్ద ఏరియా ఉన్నది. సో మనకు ఉగాది నాడే లాంచ్ చేసిళ్ళు. ఇంకా కొత్త సెక్యూరిటీ అటు వచ్చేసి లేడీస్ని చెక్ చేస్తూ ఉంటారు, ఇటు వచ్చేసి మనది. సూపర్. జగిత్యాలలో ఉన్న జనమంతా ఇక్కడనే ఉన్నారు. అయ్య బాబు, కొత్త సంబరం అట్లనే ఉంటుంది అనిపిస్తుంది. ఇక ముందు ఎట్లుంటుందో చూడాలి. దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు. కార్లే బయట ఒక 50 ఉన్నాయి, 50-60. అది లోపల, బయట ఇక సీరియల్ లైను. అది కాకుండా బండ్లు అయితే షార్ట్ పెట్టిన యూడుర్రి ఇక్కడ 30 రూపాయలు తగ్గింపట. మనకు వచ్చేసి జైత్యాల 100 తీసుకుంటాడు వాడు. పర్లేదు, కాస్ట్ చూస్తే మంచిగానే, కానీ బిల్ చేసినప్పుడు మనకు ఆఫర్ తోటి వేసిండా లేదనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ప్రతి ఒక్క రకం ఉన్నది, దేని సెక్షన్ దానికే. లేదు మాకు ప్యాకెట్స్ వద్దు అని అనుకుంటే ఇక్కడ వెయిట్ చూపించుకొని అయినా సరే మనకు కావాల్సిన ఐటెం 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. వామ్మో, ఈ జనం సర్లా ఉండే ఏం జనం. డ్రై ఫ్రూట్స్ దేని సెక్షన్లు దానికి ఇచ్చిండు. ఈ పక్కకు ఒకటి మనం ఎందుకు ఇంత అటు ఇటు బౌన్స్ అవుతుంది అని అంటే ఒక సైడ్ అంతే ఇంకో సైడ్ వాళ్ళని తప్పించుకోవాలి. కొంచెం స్లోగా చేసేది ఉంటే వీడియో లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది డ్రెస్ సెక్షన్. కొంచెం ముంగడికి ఏంటంటే 99కి షర్ట్స్ టీషర్ట్స్ ఉన్నాయి. మనం బయటనేమో 200-300 పెడితే కానీ టీషర్ట్ దొరకదు. కనీసం 100-150 అయినా సరే. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. స్లిప్పర్స్, శాండిల్స్, షూస్,
బాటా షూ కూడా 599కి. అది ఎప్పుడు లాస్ట్ ₹0 వాడు వదిలేస్తాడు. పర్లేదు, మంచిగానే ఉన్నది. కానీ మనకేం కావాలో అది మాత్రమే కొనుక్కుంటే డీమార్ట్ అంతా పర్ఫెక్ట్ ఇంకొకటి ఏది ఉండదు. ఇక పోయినాం కదా అని చెప్పి ప్రతి ఒక్కటి కొంటానంటే మాత్రం మన పాకెట్ మొత్తం ఖాళీ అవుతూ ఉంటుంది. అందుకని మనకేం అవసరమో అది మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ఉన్నది కదా అని చెప్పి సామాను మొత్తం కొని ఏది నెత్తి మీద పెట్టుకొని అయ్యో అని అర్థం. చాలా రకాలు ఉన్నాయి. ఇంత తిరుగుతున్నాం కదా డీమార్ట్లో, మేమేమేం కొని ఉంటామో ఒకసారి కామెంట్ చేయుర్రి, చూద్దాం ఎంతమంది పర్ఫెక్ట్గా గెస్ చేయగలుగుతారు. మన కూల్ డ్రింకులు కానీ, మళ్ళీ బేకరీ ఐటమ్స్, హౌస్ ఐటమ్స్, ఇటు ముంగటికి వెళ్దామంటే ఛాన్స్ లేదు. మొత్తం అక్కేయాలందరూ రోడ్డు బ్లాక్ చేసి పెట్టేసిళ్ళు. అందుకనే ఇక వాళ్ళే ఉన్నారు దాదాపు ఒక 200 మంది దాకా చెప్పుల కాడ. ఇక అటు ఓడు మనతోటి కాదు అని చెప్పి కూల్ డ్రింక్ల సైడ్ వచ్చినాం. చోటా క్యాన్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి మొత్తం ఇగో నెట్ కొట్టి పెట్టిళ్ళు క్యాన్స్. ఈ జనం అటు జరగరు పోరు, మనకేమో గ్యాప్ దొరకదు. ఈ సైడ్కు పికిల్స్, ఈ మొత్తం కూల్ డ్రింకులు బల్క్గా తీసుకోవచ్చు. నువ్వు ఇండివిజువల్గా తీసుకునేది తక్కువ కాస్టే, బల్క్గా తీసుకునేది తక్కువ కాస్టే. పికిల్స్ వచ్చేసి ప్రతి ఒక్క టైప్ ఆఫ్ పికిల్స్, ఫ్రోజన్ ఫుడ్ కూడా ఉన్నది. ఫస్ట్ టైం నేను ఫ్రోజన్ సమోసాలు చూసిన ఇక్కడ. 5 లీటర్స్ ఏం ఆయిల్ ప్యాకెట్లో ఏమో. డాక్టర్లు ఏమో ఆయిల్ తక్కువ వాడాలని అంటారు, ఇక్కడేమో ఆయిల్ వాడితేనే హెల్త్ అని అంటారు. ఈ డేట్స్ కాడికి వచ్చినాం, ఒకటికి 4 500 గ్రామ్స్ అని. 500 గ్రామ్స్ 135. వామ్మో, ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేంజ్లో ఉన్నది కాస్ట్. జైత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇదొక పండుగ లెక్క తయారైంది. చూద్దాం ఎంతవరకు రన్ అవుతూ ఉంటుంది, మన వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తూ ఉంటారో. ఓకే, ఇట్లాంటివి వచ్చినప్పుడు మంచిగానే అనిపిస్తుంది. కానీ మన సరౌండింగ్లో ఉన్న మిగిలిన షాపులు కూడా కొంచెం వాటిని కూడా పట్టించుకుంటే బెటర్. ఎందుకంటే అందరూ గట్ల దూరం వెళ్ళి కొనుక్కోవడం అంటే అయ్యే పని కాదు. ఇక్కడ బాగానే ఉన్నది కానీ ఖచ్చితంగా మొత్తం డిపెండ్ అయ్యి అది పొజిషన్ అనేది ఉండద్దు. బట్ ట్రై చేద్దాం. గైస్, ఇంకా మన వీడియోస్ అనేటివి అప్డేట్ అవుతూనే ఉంటాయి. చాలా ప్లేసెస్ కవర్ చేసినవి ఉన్నాయి, ఇంకా కవర్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. మీ సరౌండింగ్లో ఏవైనా హిస్టారికల్ టెంపుల్స్ కానీ, హిస్టారికల్ ప్లేసెస్, సీనరీస్ ఇలాంటివి ఏ ఉన్నా కానీ సరే కామెంట్ చేయుర్రి. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నా సరే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేస్తే మీకు ₹1 కూడా పడదు ఎక్స్ట్రా. జస్ట్ మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు ఫస్ట్ అప్డేట్ అనేది వస్తుంది. ఈ వీడియో ఈ ఛానల్ నుండి వెళ్ళి అప్డేట్ అయింది అని చెప్పి. సో గైస్, ఇది మన లోకల్ ఛానల్. ఛాన్స్ ఉండేది ఉంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి అప్డేట్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ వెళ్తూనే ఉంటాం ముంగటికి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఎస్వి ఇలాకా. ఇది మనం డీమార్ట్ లోపల ఆగం తిరిగినాం, ఎందుకంటే వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. అయినా సరే ఏదో సాహసం చేసినాం. ఓకే, సో ఇంతక అడిగాను కదా మేమేమి కొని ఉంటామని చెప్పి. ఆ ముంగట వెళ్తున్నది మా ఫ్రెండే. సో వాడు ముంగట కవర్ చేస్తామంటే వెనక వీడియో తీసుకుంటూ టైంపాస్ చేసినాం.
ఇక మేము కొన్నది వచ్చేసి 0. ఇక అప్పటికి ఎంబడివాడు వచ్చిండు బ్రదర్. సో గైస్, ఇది మనం ఈరోజు డీమార్ట్ టూర్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఎస్వి ఇలాకా వ్లాగ్స్.